ఆశీస్సులు అన్నదమ్ముళ్ళగా అనుకోండి. ఇంకా 2 నెలలు ఎలక్షన్ తెలిసే ఉంటుంది. ఈ ఆశీస్సుల కోసం వచ్చానమ్మా. ఏమ్మా ఈ ఆశీస్సులు కావాలి. ఏంటి సహాయం అమ్మాయి అదిగో అమ్మాయి సహాయం చేయాలి. మురకొండపాడు గ్రామంలో మీ మాట నా బాట అంటూ ప్రతి ఇంటికి తెలుగుదేశాన్ని తీసుకెళ్తూ వాళ్ళ మధ్యలో వాళ్ళ ఇంట్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి. మరలా చంద్రన్న తిరిగి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి. వ్యవస్థలో అధోగతి పాలైపోయినాయి. మురుక్కాలంలో గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన్ని పోలేదు. ఈ ఊరు కోసం, మురుకొండపాడు గ్రామం కోసం స్పెషల్గా దీని మీద ఆలోచన చేసి ఊరు మీద సమస్యలు కానీ, సంరక్షణ కానీ, అభివృద్ధి కానీ ఏ అవసరాలు ఉన్నా సరే నేను తోడుగా మీకు ధైర్యంగా అంటూ వాళ్ళకి చెప్పి తెలుగుదేశం పార్టీ బలోపేతం దిశగా పరుగులు తీస్తున్న ఈ తెలుగుదేశం పార్టీలో ప్రతి క్షణం ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ, ఎవరి ఓటు వాళ్ళ కుటుంబ బాధ్యత అంటూ గుర్తు చేసి మీ హక్కుని తెలుగుదేశం పార్టీ కోసం ఉపయోగించండి, అది మీ బాధ్యతగా ఫీల్ అవ్వండి, అవినీతి లేని పాలన నేను తోడుండి అందిస్తాను అని ప్రతి ఇంటికి తిరిగి ఒక అవ్వకి, ఒక అమ్మకి, ఒక చెల్లికి, ఒక అక్కకి సంబంధాలు కలుపుకుని నేను మీ అన్నగా, నేను మీ తమ్ముడుగా, నేను నీ బిడ్డగా వస్తున్నాను అని వాళ్ళతో మాట్లాడటం జరుగుతూ ఉంది. వాళ్ళు కూడా మెరిసే కళతో నవ్వుతూ పలకరించి ఈసారి నేను మీకు ఓటేస్తామని, పోయినసారి వైసీపీకి వేసాం, తప్పు చేసాం, ఈసారి మీకు ఓటేస్తామని నోరు తెరిచి హామీ ఇస్తున్నారు. ప్రతి ఇంట్లో తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఉన్నారో అందరూ ఐకమత్యంగా ఇక్కడ పనిచేయాలి. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని మురుకొండపాడు గ్రామంలో పెద్ద మెజార్టీతో గెలిపించే విధంగా కేడర్ ప్రయత్నమే తెలుగుదేశం పార్టీ బలం అంటూ, తెలుగుదేశం పార్టీ బలమే మన కుటుంబ హక్కుగా, తెలుగుదేశం పార్టీ బలమే మన పర్సనల్గా కూడా మన బలం అంటూ మనం ముందుకెళ్తా ఉన్నాం. ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.